శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. భగవంతుడు భక్తసులభుడు, భక్తికి దాసానుదాసుడు. భక్తుడి కోసం ఆయన తనను తాను పరిమితం చేసుకుని ప్రత్యక్షమవుతాడు అంటారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస. నిజమే, పరమభక్తికి దాసోహమైనంతగా పరమాత్మ మరేదానికి దాసోహం కాడు. గోవును వెంబడించే లేగదూడలా ఆయన భక్తులను వెంబడిస్తూ తిరుగుతాడు. తన కరుణామృతంతో తరింపచేస్తాడు. ఆ పరమసత్యాన్ని సాకారమై నిలిచిన అపర శబరి గోమాబాయి, రాముడి సేవలో తరించిన భక్త శబరి వంటిది. పాండురంగడి ప్రేమకు పాత్రురాలైన భక్త శిరోమణి గోమాబాయి. శ్రీ పండరీనాథునికి మహాభక్తురాలైన గోమాబాయి కేవలం ఆ శ్రీహరి నామస్మరణతో ప్రాణాన్ని, ఆ గ్రామవాసుల దగ్గర భిక్షాటనతో దేహాన్ని పోషించుకుంటూ ఉండేది. ఆమె వితంతువు, సంతానహీనురాలు, పేదరాలు అయిన కారణంగా భిక్షాటనే ఆమెకు గతి అయింది. ఎవరైనా భిక్షగా ఇచ్చిన చిరుగు బట్టలనే టాకాలు వేసుకుని కట్టుకుంటూ ఉండేది. భిక్షలో లభించే భక్ష్యాలను కూడా నియమంగా భుజించి తక్కిన వాటిని తనకన్నా నిరుపేదలకు కృష్ణార్పణంగా ఇచ్చివేసేది. ఒక్కొక్కసారి భిక్షలో లభించే పదార్థాలను భద్రపరిచి తన గ్రామానికి వచ్చిపోతూ ఉండే పర్యాటక భాగవత బృందాల పాదాలకు స్వయంపాకంగా కైంకర్యం చేసేది. ఇలా ఉండగా ఒకానొక ఏకాదశి నాడు పండరిపురంలో జరిగే మహోత్సవం దర్శించటానికి గోమాబాయి గ్రామం నుంచి ఎందరెందరో భక్తులు తమ తమ తాహతులు రీత్యా బండ్ల మీద, పల్లకీల మీద బయలుదేరి వెళ్లసాగారు. అప్పటికే బాగా వృద్ధురాలైన గోమాబాయి మళ్లీ ఏటికి బ్రతుకుంటానో లేదో ఈ సంవత్సరమే పండరీపురం వెళ్లి స్వామిని సంబరాన్ని తిలకించాలని నిశ్చయించుకుంది. స్వశరీరం తప్ప ఏ విధమైన సంసార లంపటము లేనిది కావటం వలన దారిభత్యంగా తన దగ్గర నిలవ ఉన్న కాసింత సత్తుపిండిని మూటగట్టుకుని రంగారంగా అనుకుంటూ కాలినడకనే బయలుదేరింది. మజిలీ పడినప్పుడల్లా ఆ సత్తుపిండితో రొట్టె కాల్చుకుని తింటూ ప్రయాణం సాగించింది. ఎట్టకేలకు మర్నాడే మహోత్సవం అనగా భీమానదీ తీరానికి చేరింది. కాల పరిణామరీత్యా ఆ వేళకి భీమానది పొంగు మీద ఉంది. కాలిరేవు కూడా విపరీతమైన పోటు మీద ఉండటం వలన పడవ మీదనే తప్ప నదిని దాటి పండరీపురం చేరే మార్గం లేకపోయింది. గోమాబాయి దగ్గర సత్తుపిండి తప్ప సత్తు కాసు కూడా లేకపోయే. కలిగిన వాళ్లంతా పడవలిక్కి పండరీపురానికి వెళ్ళిపోతూ ఉన్నారు. రద్దీని బట్టే రుసుము వసూలు చేసుకునే పడవవాళ్లు డబ్బు ఇవ్వనిదే ఎవరిని పడవనెక్కనివ్వడం లేదు. గోమాబాయి పడవ వాళ్లను ఎంతో బ్రతిమాలింది. నాయనా, నా దగ్గర ఒక పూటకి సరిపడే సత్తుపిండి మాత్రమే ఉంది, అందులో సగమిస్తాను, ఈ రేవు దాటించండని ప్రాధేయపడింది. ఎవరూ ఆమె మాటలను లక్ష్యం చేయలేదు. నీ సత్తుపిండి మాకెందుకు, డబ్బులిస్తేనే పడవనెక్కనిస్తాం అంటూ వెళ్ళిపోయారు. గోమాబాయి ఇవతలగట్టు మీదనే ఉండిపోయింది. చీకట్లు కమ్ముతున్నాయి. అతి త్వరలోనే ఉత్సవం ఆరంభమవుతుందనటానికి గుర్తుగా కాగడా కాంతులు, పెద్ద పెద్ద రంగుదీపాలతో అవతలిగట్టు వెలిగిపోతోంది. గోమాబాయి కుమిలిపోసాగింది. అయ్యా తండ్రి పండరీనాథ, నీ పండుగ చూస్తానని ఎంతో సంబరపడిపోయాను. ఎంతో శ్రమపడి మా ఊరు నుంచి నీ ఊరు సమీపం దాకా వచ్చాను. ఇంతలోనే అదృష్టం వక్రించాలా తండ్రి? ఇంతకీ నా ప్రాప్తం ఇంతవరకే. ఇక్కడ్నించే ఆ వెలుగులను చూస్తూనైనా తృప్తి పడతాలే తండ్రి అనుకుంది. మనసంతా పాండురంగడి నామస్మరణతోనే నిండిపోయింది. ఇన్ని మాటలెందుకు? ఆమె గుండె రంగారంగా అనే కొట్టుకుంటోంది. సరిగ్గా అలాంటి సమయంలో అవతలి తీరం నుంచి గోమాబాయి ఉన్న రేవులోకి ఒక ఖాళీ పడవ వచ్చింది. ఆ పడవవాడు ఒంటరిగా ఉన్న వృద్ధురాల్ని పలకరించాడు. అవతలిగట్టు మీద అంత పెద్ద పండుగ జరుగుతుంటే బిక్కుబిక్కుమంటూ ఒక్కతివి ఇక్కడేం చేస్తున్నావే అవ్వా అని అడిగాడు. ఆ పలకరింపుకే పులకరించిపోయింది గోమాబాయి. తన కష్టం చెప్పుకుంది. తనని ఆ దరికి చేర్చమని పడవవాడిని ప్రాధేయపడింది. అతనేమనుకున్నాడో ఏమోగాని ఆమెను అటు చేర్చేందుకు అంగీకరించాడు. పైగా ఈ రేవంతా బురదగా ఉంది, నువ్వు నడుచొచ్చి పడవనెక్కలేవు అంటూనే ఆమెను 2 చేతులతో బిడ్డలా ఎత్తుకొని తీసుకువెళ్లి పడవలో కూర్చోబెట్టాడు. పడవ నడుపుతూనే ఆమె కష్టసుఖాలనడిగాడు. ఇంక కష్టమేముంది నాయనా, సమయానికి పాండురంగుడిలా నువ్వొచ్చి ఆ దరికి చేరుస్తున్నావు. కళ్ళున్న పుణ్యానికి ఆ కళ్యాణధాముడైన రంగడి అంగరంగ వైభోగం చూడబోతున్నాను. ఇంక కష్టమేముంటుంది, ఆ వైభవం చూడటం కన్నా సుఖమేముంటుంది అంది గోమాబాయి.
పడవ పండరీపురంలోని రేవు చేరింది. పడవవాడు ఆమె కాలికి బురద అంటకుండా గట్టుమీద దింపాడు. ఆమె తన దగ్గరున్న సత్తుపిండిలో సగమేవో పోయింది. పొద్దుట్నుంచి ఎంతమంది దగ్గరో డబ్బు తీసుకున్నాను. నువ్వు ఒక్కదానివి ఇవ్వకపోతే నాకేం పర్వాలేదులేవా అని అతను ఆ పిండిని పుచ్చుకోలేదు. కానీ గోమాబాయి ఊరుకోలేదు. అనేక మంది పడవవాళ్ల కాళ్లు పట్టుకుని ప్రార్థించాను. ఎవళ్ళూ కనికరించలేదు. సాక్షాత్తు పాండురంగుడిలాగా నువ్వొచ్చి నన్నిక్కడికి చేర్చావు. ఏదో ఒకటి నీకివ్వనిదే ఆ రంగడు ఊరుకోడు. పైగా నీకు రుణపడిపోతాను గదా. మా ఇవ్వగదు, ఈ కాస్తంత సత్తుపిండి తీసుకో, చాలదంటే మొత్తం తీసేసుకో అని బలవంతం చేసింది. అందుకు ఆ పడవవాడు, సరేనమ్మా, కానీ నాకేమీ వద్దు. ఈవేళ ఏకాదశి కనుక నువ్వు ఉపవాసం చేసే ఉంటావు. రేపు ద్వాదశి కదా. అందుచేత నువ్వు నాకు ఇస్తానన్న సగం పిండితోటి రొట్టె చేసి ఎవరైనా భాగవతుడైన బ్రాహ్మణుడికి ఆహారంగా పెట్టు, అదే చాలు అంటూ మళ్లీ తన పడవనెక్కి ఆవలి తీరం వైపుగా వెళ్ళిపోయాడు. గోమాబాయి మెల్లగా ఉత్సవపు వేడుకల్లో మునిగిపోయింది. ఆ రాత్రంతా భాగవతుల సంకీర్తనల్లోనూ భక్త బృందాల భజనల్లోనూ ఉత్సవమూర్తుల ఊరేగింపుల్లోనూ పాల్గొంటూ జాగారం చేసింది. ఆ మన్నాటి ఉదయమే నదీ స్నానం చేసింది. గుడికెళ్ళింది. స్వామిని సేవించుకుంది. తిరిగొచ్చింది. పడవానికి మాటిచ్చిన ప్రకారం తన దగ్గరున్న దానిలో సగం పిండిని ఒక రొట్టెగాను, తక్కిన దాన్ని మరొక రొట్టెగాను కాల్చింది. ఎవరైనా భాగవత బ్రాహ్మణుడు వస్తాడేమోనని ఎదురు చూడసాగింది. తిరుగు తరుగు లేని ధనవంతులంతా ఆ రోజున బ్రహ్మాండమైన భక్ష్యభోజ్యాలతో విందులు చేస్తూ ఉంటే ఈ పేదరాలి సత్తుపిండి రొట్టె కోసం వచ్చే అతిథి ఎవడుంటాడు? ఎవరూ రాలేదు. అసలే వృద్ధాప్యం, పైగా పాదయాత్ర, గత దినోపవాసం. వీటన్నిటి కారణంగానూ గోమాబాయి బాగా నీరసంగా ఉంది. ముఖ్యంగా ఆకలి. కాని ఆమె భోజనం చేయలేదు. గత రాత్రి పడవవానికిచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణుడికి ఒక రొట్టెనివ్వాలి. అలాంటప్పుడు అతిథి రాకుండా తనెలా తింటుంది? అందువల్ల అలా నీరసంగా ఆపసోపాలు పడుతుందే గాని ఒక్క బ్రాహ్మణుడు ఆమె దగ్గరకు రాలేదు. ఇక గోమాబాయికి శోష వచ్చేలా ఉంది. అదే క్షణానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. భాగవతుడిలాగానే ఉన్నాడు. వస్తూనే, అమ్మా, చాలా ఆకలిగా ఉంది. ఏదో ఒక ఆహారం కడుపులో పడితేగాని కాలు కదపలేను, కన్ను పూర్తిగా తెరవలేను. నీ దగ్గరేమైనా ఆహారం ఉంటే పెట్టు అని కోరాడు. తాను ఎదురుచూస్తున్నది కూడా అటువంటి విప్రుడి కోసమే కనుక మరో ఆలోచన లేకుండా ఈ బ్రాహ్మణుడే ఆ పాండురంగడనే భావనతో తాను చేసిన 2 రొట్టెలలో ఒకదానికి అతనికిచ్చింది. ఏ విధమైన ఆదరువు లేని ఆ చప్పిడి రొట్టెనే అతగాడు ఆబగా తినసాగాడు. ఇంతలోనే ఒక వృద్ధ స్త్రీ ఆ బ్రాహ్మణుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది. రొట్టె తింటున్న అతనిని చూసి, ఏమయ్యా, నీకు నీ పొట్ట యావేగాని కట్టుకున్న దానిని నా ఆకలి గురించి పట్టదా అని నిలదీసింది. వెంటనే అతడు గోమాబాయికేసి తిరిగి, అమ్మా, ఈమె నా భార్య. ఆకలి బాధ వల్ల ఈమెను పట్టించుకోకుండా నేనొక్కడినే నీ దగ్గర రొట్టె తినడం పొరబాటే. దయచేసి ఈమెకు కూడా ఒక రొట్టె పెట్టు తల్లి అన్నాడు. అందుకు గోమాబాయి నిరామయంగా, అమ్మా, నీ భర్తకిచ్చిన రొట్టెగాక నా దగ్గర ఇంకొక రొట్టె మాత్రమే ఉంది. అది నీ ఆకలి తీర్చడానికి సరిపోతుందో లేదో చెప్పలేను. ఇందా తీసుకో అని తన కోసం ఉంచుకున్న రొట్టెను బ్రాహ్మణ స్త్రీకి ఇచ్చివేసింది. దానికా ముత్తైదువు పుచ్చుకోవడమే ఆలస్యంగా ఆ దంపతులిద్దరూ రుక్మిణీ పాండురంగ స్వాములుగా దర్శనమిచ్చారు. గోమాబాయి ఆనందానికి హద్దులు లేవు. సంతోషం వల్ల వనికి తనువు, ఆనందాశ్రువులు నిండిన నేత్రాలు, గద్గద స్వరంతో ప్రార్థనలతో ఆమె తన దేవతల పాదాలపై వ్రాలింది. ఆ దంపతులు ఈమెను లేవనెత్తారు. గోమాబాయి, దారిద్ర్యానికి చింతించకు. మేము నిన్నెన్నడో మా ఆంతరింగిక భక్తురాలిగా స్వీకరించాము. అందుకు గత రాత్రి పడవవాడిగాను, ఈ పూట విప్రుడిగాను, ఇప్పుడు యథాస్వరూపంతోనూ దర్శనమిచ్చాను. బ్రతుకు దుఃఖం మాని ఎప్పటిలాగే మమ్మల్ని సేవించుకోమని అనుగ్రహించి అదృశ్యమైపోయారా రుక్మిణీకృష్ణులు. మనస్సులో వ్యాకులత ఉంటే చాలు, మాధవుడు మన ముందుకు వచ్చి వాలిపోతాడు. ప్రేమగా పెట్టే ఫలమైన పుష్పమైన ప్రీతితో స్వీకరిస్తాడు. కన్నవారు బిడ్డలకు పంచే ప్రేమ కన్నా మించిన ప్రేమను పంచి తన పంచన చేర్చుకుంటాడు. గోమాయాం ప్రీతిభావాయ కరుణారస సింధవే
భక్తాబ్దిపూర్ణచంద్రాయ విఠలాయ నమో నమః. భీమాతీరనివాసాయ పండరీపురవాసినే పాండురంగ ప్రకాశాయ విఠలాయ నమో నమః. పాండురంగ ప్రకాశాయ విఠలాయ నమో నమః. ఓం నమో భగవతే రామకృష్ణాయ.